అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈరోజు స్క్రూటినీ చేశాము. ఇదే హాల్లో మనకు 72 నామినేషన్స్ వచ్చినాయి. 72 nominations, we had received 72 nominations pertaining to 45 candidates. అంటే మీకు తెలుసు ఈచ్ క్యాండిడేట్ కెన్ ఫైల్ అప్ టు 4 nominations. సో కొంతమంది అట్లా ఫైల్ చేశారు. 45 క్యాండిడేట్స్ 72 నామినేషన్స్ వచ్చినాయి. అది కూడా మీకు నిన్న ఆ డేటా కూడా షేర్ చేయడం జరిగింది. సో అందులో ఈరోజు ఆల్ 72 నామినేషన్ పేపర్స్ వర్ టేకన్ అప్ ఫర్ స్క్రూటినీ. స్క్రూటినీలో ఏంటంటే ఒకరు 4 సెట్ ఫైల్ చేసినా కూడా 4 సెట్లు కూడా స్క్రూటినీ చేయాల్సి వస్తుంది. ఒకటి యాక్సెప్ట్ అయినా కూడా మిగతావి కూడా యాక్సెప్ట్ రిజెక్ట్ అనేది డెసిషన్ ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ మీద రిటర్నింగ్ ఆఫీసర్ హ్యాస్ టు గివ్ హిస్ డెసిషన్. సో ఆ 72 నామినేషన్స్ది స్క్రూటినీ అయింది ఆల్మోస్ట్ 2:30 దాకా. సో దాంట్లో వీ హ్యావ్ ఫైనలీ ఈ 45 క్యాండిడేట్స్లో 41 are declared as validly nominated. 4 have been rejected. సో 45లో 4 రిజెక్ట్ అవ్వడం జరిగింది. 41 మంది వ్యాలిడ్లీ యాక్సెప్ట్ అవ్వడం జరిగింది, వ్యాలిడ్లీ నామినేట్ అవ్వడం జరిగింది. 72 నామినేషన్ పేపర్స్ లెక్కలో తీసుకుంటే 56 నామినేషన్ పేపర్స్ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ అండ్ 16 హ్యావ్ బీన్ రిజెక్టెడ్. పేపర్స్ అంటే ఒక క్యాండిడేట్లో 4 పేపర్ ఫైల్ చేసి ఉంటే 3 రిజెక్ట్ అయ్యి ఒకటి యాక్సెప్ట్ అవ్వచ్చు. అప్పుడు కూడా క్యాండిడేట్ యాక్సెప్ట్ అయినట్టే, కానీ 3 పేపర్ రిజెక్ట్ అయినట్టు ఉంటుంది. సో అందుకని 72 పేపర్స్లో 16 హ్యావ్ బిన్ రిజెక్టెడ్. 45 క్యాండిడేట్స్లో ఓన్లీ 4 రిజెక్ట్ అయ్యారు. సో అది కూడా మనం ముందు నుంచే మీకు మీడియా బ్రీఫింగ్లో కూడా అట్లానే పొలిటికల్ పార్టీస్ బ్రీఫింగ్లో కూడా వీ హ్యావ్ ఆల్వేస్ బిన్ టెల్లింగ్ దట్ అవర్ అబ్జెక్టివ్ ఇస్ టు మ్యాక్సిమం అక్సెప్ట్ ది పేపర్స్. సో ఫైనలీ దేర్ ఫేట్ విల్ బి డిసైడెడ్ బై ది ఎలక్టరేట్. సో మనం నామినేషన్ ప్రాసెస్లో ఎవరిని కూడా రిజెక్ట్ చేయొద్దనే ఉద్దేశంతోనే మనం హెల్ప్ డెస్క్ కూడా ముందే పెట్టడం జరిగింది. అట్లానే నామినేషన్స్ రిసీవ్ చేసుకునేటప్పుడు కూడా అట్లీస్ట్ 20 to 30 minutes స్పెండ్ చేసి ప్రీ స్క్రూటినీ కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే కూడా వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్కి నోటీస్ ఇచ్చి కూడా వాళ్ళు డిఫెక్ట్ని సరి చేయకుండా ఉంటేనే ఈ రిజెక్ట్ అవ్వడం అనేది జరిగింది. లేకపోతే నామినేషన్ పేపరే అసలు వేరే ఫార్మాట్లో ఇస్తే, సంతకం లేకుండా ఇస్తే, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఈ 4 క్యాండిడేట్స్లో కూడా ఇద్దరిది ఎట్లా రిజెక్ట్ అయిందంటే వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ మీద వాళ్ళు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా అప్లై చేశారు. సో రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అంటే సింగిల్ ప్రపోజల్ ఇస్ సఫిషియంట్. కానీ వాళ్ళు అప్లై చేశారు. ఫామ్ ఏ ఫామ్ బి ఇవ్వడానికి నిన్న 3 o'clock లాస్ట్ టైం ఉండే, వాళ్ళకి అప్పటిదాకా ఫామ్ ఏ ఫామ్ బి రాలేదు. అందుకని వాళ్ళది ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోయినాయి, సింగిల్ ప్రపోజల్ ఉన్నాయి కాబట్టి. అది లిస్ట్ కూడా మీకు ఇస్తాము. 4 మెంబర్సే కదా లిస్టు. సో మీకు అది ఇప్పుడు లిస్ట్ కూడా ఫార్మాట్స్లో కూడా ఇస్తాం, యాక్సెప్టెడ్ది, రిజెక్టెడ్ది అన్నీ కూడా, రైట్. సో ఇట్లా పీస్ఫుల్లీ స్క్రూటినీ ప్రాసెస్ కూడా అయిపోయింది. ఇప్పుడు విత్డ్రావల్స్ మండే 3 PM దాకా ఉంటాయి. విత్డ్రావల్స్ మండే 3 PM దాకా ఉంటుంది. లాస్ట్ టైం ఫర్ విత్డ్రావల్స్ మండే 3 PM. దీంట్లో ఏంటంటే టుమారో దో ఇట్ ఈస్ అ వర్కింగ్ డే ఫర్ స్టేట్ గవర్నమెంట్, ఇట్ ఈస్ అ బ్యాంక్ హాలిడే. సో ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం రేపు ఇట్ ఈస్ డీమ్డ్ టు బి అన్ ఎలక్షన్ హాలిడే. అంటే రేపు మనం ఈ విత్డ్రావల్స్ ఏమి తీసుకోవడానికి లేదు. అట్లానే సండే ఈజ్ అ జనరల్ హాలిడే. సో రేపు ఎల్లుండి విత్డ్రావల్ చేయడానికి ఉండదు. ఇప్పుడు ఈ 41 క్యాండిడేట్స్ అక్సెప్ట్ అయ్యారు. వీళ్ళు ఎవరైనా విత్డ్రా చేయాలి అంటే మండే రోజే వచ్చి విత్డ్రా చేయాల్సింది ఉంటుంది. సో మండే 11 AM నుంచి 3 PM దాకా వాళ్ళకు విత్డ్రావల్కి టైం ఉంటుంది. సో వాళ్ళు 3 PM లోపల ఎప్పుడు వచ్చినా కూడా మనం విత్డ్రావల్ అక్సెప్ట్ చేసుకుంటాము. విత్డ్రావల్ క్యాన్ బి మేడ్ ఓన్లీ బై ది క్యాండిడేట్, లేకపోతే క్యాండిడేట్ ఒక ప్రపోజర్, లేకపోతే క్యాండిడేట్ ఒక ఏజెంట్. వీళ్ళలో ఎవరైనా ఒకరు వచ్చే పర్సనలీ విత్డ్రావల్ ఇవ్వాలి. ఫోన్లో వాట్సాప్ చేయడమో, మెయిల్ చేయడమో,
తపాల్లో ఇన్వర్ట్లు ఇచ్చిపోవడము అట్లాంటిది ఉండదు. డైరెక్ట్గా రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర వచ్చి వాళ్ళు క్యాండిడేట్ కావచ్చు, లేకపోతే ప్రపోజర్ కావచ్చు, లేకపోతే ఏజెంట్, వీళ్ళు వచ్చి డైరెక్ట్గా విత్డ్రావల్ ఇవ్వాల్సింది ఉంటుంది. వాళ్ళు వచ్చి ఇచ్చినా కూడా సంతకం అయితే క్యాండిడేట్దే ఉండాలి. విత్డ్రావల్ ఫామ్లో క్యాండిడేట్ది విత్డ్రావల్ ఫామ్లో సంతకం ఉండాలి. అండ్ క్యాండిడేట్ తప్ప వేరే ఇప్పుడు ఏజెంటో ప్రపోజరో వస్తే వీళ్ళు నా తరపున వస్తారు విత్డ్రావల్ ఇవ్వడానికి అని చెప్పేసి వాళ్ళు సెపరేట్గా ఒక ఆథరైజేషన్ లెటర్ కూడా క్యాండిడేట్ ఇవ్వాల్సింది ఉంటుంది. సో ఇది ఉంటేనే విత్డ్రావల్కి మనం అలౌ చేస్తాం, విత్డ్రావల్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. సో విత్డ్రావల్ యాక్సెప్ట్ అయితే వాళ్ళకు డిపాజిట్ వాపస్ వస్తుంది. అప్పుడే విత్డ్రావల్ అయిపోయినాక వాళ్ళు పే చేసిన 25,000 12,500 డిపాజిట్ రీఫండ్ అవుతుంది. లేకపోతే కంటెస్ట్ చేస్తే మనకు 1/6 ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్ వస్తేనే డిపాజిట్ అనేది రీఫండ్ అవ్వడం జరుగుతుంది, లేకపోతే ఫోర్ఫిట్ అవుతుంది. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ది విత్డ్రావల్ పార్ట్. విత్డ్రావల్ 29 అయినాక మధ్యాహ్నం 3 o'clock తర్వాత సింబల్ అలాట్మెంట్ జరుగుతుంది. ఎవరైతే క్యాండిడేట్స్ ఇన్ ఫ్రే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళకు రికగ్నైజ్డ్ పార్టీ క్యాండిడేట్స్కి ఆల్రెడీ రిజర్వ్ సింబల్స్ ఉన్నాయి. ఫ్రీ సింబల్స్ ఆప్ట్ చేసుకున్న ఇండిపెండెన్స్ కావచ్చు, అన్రికగ్నైజ్డ్ పార్టీస్ కావచ్చు, వాళ్ళకి ప్రొసీజర్ ప్రకారం అందరి సమక్షంలో సింబల్ అలాట్మెంట్ జరుగుతుంది. అది అయినాక బ్యాలెట్ ప్రింటింగ్కి వెళ్తుంది. సో ఇది ఇప్పుడు దాకా ఉన్నది. అండ్ ఈరోజు జనరల్ అబ్జర్వర్ గారి సమక్షంలో మనం పోలింగ్ పర్సనల్ ర్యాండమైజేషన్ కూడా చేసుకున్నాం. సెకండ్ ర్యాండమైజేషన్, ఇంతకుముందు ఫస్ట్ ర్యాండమైజేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ర్యాండమైజేషన్ అంటే టీమ్ ఫార్మేషన్, అంటే నలుగురు పోలింగ్ పార్టీ ఎవరెవరు, ఇప్పుడు నేనున్నంటే నా పిఓ ఎవరు, ఓపీఓ ఎవరు అనేది తెలిసిపోద్ది. ఇప్పుడు ఆ టీం ఏ అసెంబ్లీ సెగ్మెంట్కి అలాట్ అవుతుంది అనేది కూడా తెలిసిపోయింది ఈరోజు. సో ఖమ్మం వైరాకో, ఖమ్మం సెగ్మెంటా, మదిరా సెగ్మెంట్ అనేది తెలిసిపోయింది. మనం కూడా కంప్లీట్ చేసుకున్నాము, కొత్తగూడెం జిల్లాలో కూడా కంప్లీట్ చేసుకున్నారు. మన 5 సెగ్మెంట్స్కి ఇక్కడ నుంచి మనం చేశాము ర్యాండమైజేషన్. అషరాపేట్ అండ్ కొత్తగూడెం సెగ్మెంట్స్ మన పార్లమెంట్లోనే ఉంది, కానీ అది ఆ కలెక్టర్ గారు చేశారు. సో ఇప్పుడు ఆ 2 కాన్స్టిట్యున్సీస్కి ఎవరెవరు స్టాఫ్ వస్తారనేది కూడా మనకు తెలిసిపోతుంది. సో దీన్ని బట్టి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఫర్దర్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ టీమ్స్ ఏ పోలింగ్ స్టేషన్కి పోతాయి అనేది మనకు T-1 డే పోల్ డేకి ముందు రోజే అబ్జర్వర్ గారి సమక్షంలో మళ్ళీ ర్యాండమైజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏ పోలింగ్ బూత్కి వెళ్తారనేది తెలుస్తుంది. అండ్ ఇంకోటి మేజర్ అంశం ఏంటంటే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్. ఓటర్ స్లిప్ అంటాం కదా మనం, అంటే ఏ పోలింగ్ స్టేషన్కి అలాట్ అయ్యాము, ఏ పోలింగ్ స్టేషన్కి మనం వెళ్ళి ఓట్ వేయాలి, ఎక్కడ ఉంది ఆ మ్యాప్, అట్లానే డూస్ అండ్ డోంట్స్ ఇలాంటిది అన్నీ కూడా ఓటర్ గైడ్తో సహా పంపిణీ చేయడం స్టార్ట్ అయింది. నిన్నతో ఎలక్టోరల్ రోల్ కూడా మనకు ఫ్రీజ్ అయిపోయింది. సో ఫైనల్ నంబర్స్ ఉన్న ఎలక్టోరల్ రోల్ది. సో నిన్నతో ఎలక్టోరల్ రోల్ కూడా ఫ్రీజ్ అయిపోయింది. దాని తర్వాత మనం ఇప్పుడు విఏఎస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. దీంట్లో మనం 16,24,672 మందికి ఓటర్ స్లిప్స్ ఇవ్వాల్సింది అంటే దాంట్లో 1,01,616 మందికి ఓటర్ స్లిప్స్ నిన్ననే పంపిణీ చేయడం జరిగింది. సో ఇంటింటికి వెళ్ళి మన బిఎల్ఓస్ ఓటర్ స్లిప్స్ ఇస్తున్నారు. ఈ ఓటర్ స్లిప్స్ అనేది దీస్ ఆర్ నాట్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్. ఎవరు కూడా ఈ ఓటర్ స్లిప్తో వెళ్ళి మేము ఓట్ వేస్తామంటే అలౌ చేయరు. ఏదర్ ఓటర్ కార్డ్ అయినా తీసుకుపోవాలి, లేకపోతే ఆధార్ కార్డ్ అయినా తీసుకుపోవాలి, లేకపోతే 1 of the 13 ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ ఎన్లిస్టెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవి తీసుకెళ్ళాలి. ఈ ఓటర్ స్లిప్ అనేది ఓన్లీ సమాచార నిమిత్తం మాత్రమే. సో అది కూడా కొంచెం విస్తృతంగా ప్రచారం ఇవ్వాలని మీ అందరిని కూడా కోరుతున్నా. అట్లానే ఈ ఓటర్ స్లిప్స్ ఎవరికి కూడా బల్క్గా ఇవ్వద్దు, ఏదో ఒక పొలిటికల్ పార్టీకి 50 ఇచ్చి మీరు మీ వాళ్ళకి ఇచ్చుకోండి అట్లా ఇవ్వడానికి లేదు. ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అది కూడా మన సెక్టర్ ఆఫీసర్స్ కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక కార్యక్రమం నడుస్తుంది. అలానే ఈరోజు జనరల్ అబ్జర్వర్ గారు, పోలీస్ అబ్జర్వర్ గారితో కలిసి నేను సిపి గారు ఈరోజు మార్నింగ్ కౌంటింగ్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఏర్పాట్లు అన్నీ అవుతున్నాయి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా 2 అసెంబ్లీ సెగ్మెంట్స్కి అక్కడే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈవీఎంస్ కూడా ఇప్పుడు ఖమ్మం సంబంధించిన ఈవీఎంస్
పాలేరు సంబంధించిన ఈవీఎంస్ రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పెడతారా మన దగ్గర అన్ని కాన్స్టిట్యుయెన్సీలో టోటల్ 22 FSC అండ్ 21 SST కంటిన్యూగా 24/7 పని చేస్తుంది. ఇందులో మనకు ఇప్పుడు అన్ని ఫైనలైజ్ అయిన క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 103 ఉన్నాయి. ఖమ్మం జిల్లా కమిషనరేట్ పరిధిలో 86 ఉన్నాయి. రిమైనింగ్ కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి. సో ఇందులో ఆల్రెడీ ది డిప్లాయ్మెంట్ ప్లాన్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేయడం జరిగింది. సో సీజర్ సంబంధించిన రెగ్యులర్ గా మేము ఈ జనాలకి ఇన్ఫర్మేషన్ కోసం ఎట్లా ఇది క్యాష్ క్యారింగ్ అండ్ అదర్ ఫ్రీవీస్, లికర్, ప్రీషియస్ మెటల్స్, ఎనీ ఐటమ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తే అన్ని పేపర్ వాళ్ళ దగ్గర అన్ని పేపర్స్ ఉండాలి అది కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటివరకు క్యాష్ సీజర్ మన దగ్గర 1,59,130 రూపీస్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. లీకర్ సీజర్ లో FSD, పోలీస్ అండ్ ఎక్సైజ్ టోటల్ ఇప్పుడు 46,36,883 రూపీస్ వర్త్ లీకర్ సీజ్ చేయడం జరిగింది. సో డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ లో 44 kg గాంజా, డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ వర్త్ 11,47,000. సో మన తరఫు నుంచి ఇప్పుడు అన్ని FSD, SST తర్వాత బార్డర్ చెక్ పోస్ట్ కూడా థర్డ్ ప్లేస్ లో నడుస్తుంది. ఇంకా మళ్ళీ మేము ఈ రోజు నుంచి కొన్ని ప్లేసెస్ లో ఒక 24 hours చెకింగ్ స్టార్ట్ చేస్తున్నాము. మనకు బయట నుంచి వచ్చిన ఆంధ్ర నుంచి, కొత్తగూడెం నుంచి ఇది మనకు ఆల్రెడీ హాట్ స్పాట్స్ ఉన్నాయి డ్రగ్ సప్లైస్ కి, గాంజా సప్లైస్ కి. అన్ని రూట్స్ కి ఈ రోజు నుంచి రేపు వరకు ఆల్మోస్ట్ 24 hours వీఆర్ గోయింగ్ టు డూ వెహికల్ చెకింగ్ అండ్ ఫుల్ స్కేల్, లార్జ్ స్కేల్ చెకింగ్ సో దట్ మనకు క్యాష్ మనీ సప్లైకి కంటైన్మెంట్ కోసం చేస్తున్నాం. సో అన్ని అగైన్ మీ ద్వారా మేము జనాలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. whenever they are carrying cash, సో అందరూ పేపర్ తో సహా వెళ్ళాలి. అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. ఎప్పుడైనా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేకుండా పోలీస్, SST, FST ఏదైనా సీజ్ చేస్తే వాళ్ళకి స్లిప్ ఇస్తారు. స్లిప్ ఇందులో డైరెక్ట్ గా వాళ్ళకి ఇది గ్రీవెన్స్, డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ సెల్ కి కాంటాక్ట్ నెంబర్, పేర్లు ఉన్నాయి. వాళ్ళకి ఇమీడియట్ గా అక్కడ అప్లోడ్ చేసి రిలవెంట్ పేపర్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి రిలీజ్ కూడా చేయడానికి వాళ్ళకి ఇది ప్రాసెస్ ఉంటుంది. 10 lakhs లెవెల్కి మనకు వాళ్ళకి మేము ఇమీడియట్ గా IT వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము. వాళ్ళ ద్వారా వాళ్ళకి రిలీజ్ చేయాలి. ఇంతో పాటు ఈ క్యాండిడేట్స్ ఏజెంట్స్ వాళ్ళకి సంబంధించిన కార్యకర్త వాళ్ళకి లిమిట్స్ 50,000, వాళ్ళకి బండిలో 50,000 అండ్ ఎనీ అదర్ ఐటమ్ విచ్ ఇస్ వర్క్ ది పోస్టర్స్ బ్యాక్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇప్పుడు రెగ్యులర్ గా ప్రచారం చేయడానికి యూజ్ చేస్తారు ప్యాంప్లెట్స్ 10,000 వర్త్ అండ్ అబవ్. అది ఏదైనా సీజ్ అయితే మనం MCC వైలేషన్ కింద వస్తుంది. మేము ఇది కేసు కూడా రిజిస్టర్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.